దమ్మపేట వాస్తవ్యులు ఖమ్మంపాటి వేణుకి మహనీయులన్నా, దేవుళ్ళన్నా నమ్మకముండేది కాదు. 2003వ సంవత్సరం జనవరి నుండి బాగా దగ్గుగా ఉండటం వల్ల రాజమండ్రి, సత్తుపల్లి, ఏలూరు, విజయవాడ, పాల్వంచలలోని డాక్టర్లు మందులు ఎన్ని వాడినా ఏమాత్రం తగ్గడం లేదు. 10 నెలలు జరిగిపోయింది. వారి బంధువు ఒకామె "ఇంత ప్రయత్నిస్తున్నావు మౌనబోధ అనే పుస్తకం 40 రోజులు చదివి శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనానికి వస్తాను. నా బాధ నివారించమని మొక్కు చెప్పుకోమన్నది." సరేనని ఆయన మౌనబోధ పారాయణ 25 రోజులు చేయగానే వారి గ్రామస్తులు గులగమూడి వెళ్తుంటే ఆయన తన భార్యతో వెళ్లారు. అందరూ హ్మ్. ముందు దర్గా స్వామివారి దగ్గరకు వెళ్లి తర్వాత గొలగమూడికి పోదామని తీర్మానించుకొని అలా వెళ్లారు. అక్కడకు వెళ్లి శ్రీ స్వామి ముందు కూర్చొని తన ఆరోగ్యం బాగాలేదు స్వామి అని చెప్పగానే, "నీకు చెస్ట్ దగ్గర నొప్పిగా ఉంది. ఊపిరితిత్తుల్లో నీరు, దగ్గు ఉంది. అదేమీ చేయదులే. రోజూ రాగి రొట్టె తిను" అని తయారు చేసే పద్ధతి కూడా వారే చెప్పారు. అదేమి చిత్రమో గాని స్వామి దగ్గరకు పోయేటప్పుడు వారి 2 సంచులు ఆయన భార్యే మోసుకొచ్చింది. కానీ తిరుగు ప్రయాణంలో ఆ 2 సంచులు ఆయనే మోసుకెళ్లారు. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, చెస్ట్ నొప్పి ఎలా పోయాయో తెలియదు. అంతా శ్రీ స్వామివారి అనుగ్రహం. అది మొదలు మహనీయులు, దేవుడు, మందిరం అంటే నమ్మకం ఏర్పడి నిత్యం మందిరానికి వెళ్ళటం, పారాయణ చేస్తూ మంచి మార్గంలో నడుస్తున్నారు. 2010 డిసెంబర్‌లో ఛాయా గారి చెల్లెలు ఆరోగ్యం బాగాలేక స్వామిని ఆశ్రయించారు. స్వామి ఆమెను పరీక్షగా చూచి క్షయరోగం ఉంది, వైద్యం చేయించుకో అని చెప్పారు. ఆమె హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో చెకప్ చేయించుకోగా వారు క్షయరోగము లేదని నిర్ధారించారు. 3 నెలల తర్వాత ఇంకొక మారు చెకప్ చేయించుకోగా క్షయ ఉందని నిర్ధారించారు. అప్పటి నుండి ఆమె మందులు తీసుకుంటున్నారు. తర్వాతి కాలంలో స్వామిని దర్శించినప్పుడు తగ్గిపోతుందనే భరోసా ఇచ్చారు. స్వామి చెప్పిన విధంగానే అనతి కాలంలోనే ఆమె క్షయవ్యాధి నుండి విముక్తురాలయ్యింది. కడప జిల్లా గాలివీడు గ్రామం నుండి చిరుతల విశాల గారికి ఒక సమయంలో కడుపులో విపరీతమైన బాధగా ఉండేది. రాయచోటి ఆస్పత్రికి వెళ్ళగా డాక్టర్లు పరీక్షలు చేసి కడుపులో గడ్డ ఉందని నిర్ధారించారు. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పారు. ఆపరేషన్ అంటే ఆర్థికంగాను, శారీరకంగాను భయపడి ఆమె శ్రీ దర్గా స్వామి వారిని ఆశ్రయించారు. స్వామి చూసి "నీకు గడ్డ లేదు, ఏమీ లేదు. 25 రోజులు ఆశ్రమంలో ఉండు. పరిస్థితి బాగుపడుతుంది" చెప్పారు స్వామివారు. స్వామివారి ఆశ్రమంలో ఆమె 3 నెలలు ఉన్నారు. చిత్రంగా ఏ మందులు వాడకుండానే ఆమె కడుపులో బాధ, నొప్పి మాయమైనాయి. శ్రీ దర్గా స్వామివారి కృప వల్ల ఆరోగ్యవంతురాలై హాయిగా ఉన్నది. కొంతకాలం తర్వాత ఆమె భర్త రమణయ్య గారికి పిచ్చి పట్టింది. బెంగుళూరులో మందులు వాడినా మార్పు కలగలేదు. ఇక భరించలేక శ్రీ దర్గా స్వామి వారి పాదములను ఆశ్రయించారు. స్వామి కృప వలన ఏ మందులు, వైద్యాలు లేకుండానే ఆరోగ్యంగా ఉన్నాడు. దమ్మపేట గోర్తి సాయి సుబ్రహ్మణ్యం శ్రీ దర్గా స్వామిని దర్శించినప్పుడు "ఒరేయ్! నీ మీద బండ పడబోతుంది. జాగ్రత్తగా సాయిని వదలకుండా పట్టుకోరా" అని చెప్పారు. అప్పటికి ఆరోగ్యంగా ఉన్న అతనికి ఆ మాటలోని అంతరార్థం అర్థం కాలేదు. స్వామి చెప్పినట్లుగానే 4 నెలలలో అతనికి పెద్ద అనారోగ్యమే వచ్చింది. అనారోగ్యరీత్యా బెంగుళూరులో పని చేస్తున్న ఆఫీసులో స్పృహ లేకుండా పడిపోయాడు. ఆఫీసులో సరైన వైద్యం అందించగా స్పృహ వచ్చిన తర్వాత ఇంటికి పంపేశారు. అతను వాళ్ళ నాన్నగారికి కానీ, స్వామికి కానీ సహాయం కొరకు చాలా సార్లు ఫోన్ చేసినా లైన్‌లు కలవలేదు. ఆ సమయానికి బెంగుళూరులోనే ఉన్న అతని తల్లిగారు ధైర్యం చేసి సాయిని బెంగుళూరు నుండి గులగమూడి తీసుకువెళ్లారు. కొంతకాలం గులగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉంటూ డాక్టర్ల మందులు వాడినాక ఆరోగ్యం మెరుగైంది. అతని పీహెచ్‌డీ కూడా 2 సంవత్సరాలలో పూర్తయింది. స్వామివారు అవ్యాజ కరుణతో అతనికి రాబోయే సమస్యను గూర్చి హెచ్చరించి జాగరూకపరిచినారు. అదృశ్యంగా వెంట ఉండి కంటికి రెప్పలాగా కాపాడినారు. ఖమ్మం జిల్లాలో కొంచాట శ్రీనివాసరావు గారి దంపతులు ఉండేవారు. వారి సంతానం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు దుర్గ. సుమారు 1990వ సంవత్సరం ప్రాంతాలలో శ్రీనివాసరావు గారికి 50 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా అనారోగ్యం చేసి దాదాపు 11 సంవత్సరాలు నానా రకాల ఇబ్బందులు పడ్డారు. మొదట వారికి మోకాలు బాదము పట్టేసి వాచినాయి. రాజమండ్రిలో వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకున్నారు.
చెప్పారు. ఎంత వ్యయ ప్రయాసలకు ఓర్చినా సమస్యకు 10% ఉపశమనం కూడా కలగలేదు. తర్వాత ఏలూరులో వైద్యుల వద్ద 3 సంవత్సరాలు మందులు తీసుకున్నారు. అయినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. వచ్చిన పరిస్థితిని ఓర్పుగా అనుభవిస్తూ దమ్మపేట వైద్యుల వద్ద చూపించుకున్నారు. చివరకు పరిస్థితి విషమించి శ్రీనివాసరావు గారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు రక్తము, సెలైన్‌లను కూడా ఎక్కించారు. ఇంతకాలం వైద్యం చేయించటం వల్ల ఖర్చులతో ఆర్థికంగా కూడా చితికిపోయారు. ఈ పరిస్థితిలో దర్గా స్వామి గురించి తెలిసి ఫోన్ చేసి కష్టాలను చెప్పుకున్నారు. స్వామి సాయినాథుడు మీ అండ ఉన్నారు. పర్వాలేదు తగ్గిపోతుంది. ఏం కంగారు పడకండి అని ధైర్యవచనాలు చెప్పారు. మరునాటి ఉదయం 10 గంటలకు దర్గా స్వామి వారికి ఫోన్ చేసి తీవ్రంగా ఉందని తెలపగా స్వామి డాక్టర్ వద్ద చూపించి హోమియోపతి మందు తీసుకోమన్నారు. శ్రీనివాసరావు గారి భార్య ఆత్రంగా స్వామి నాకేం వద్దు. సిరి సంపదలు, ధనధాన్యాలు వద్దు. ఆయన ఆరోగ్యం బాగుంటే చాలు. మీ ఆశీస్సులు కావాలి. ఆయన మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు చాలా సంవత్సరాల నుండి తగ్గలేదు. ఊపిరితిత్తులలో రాళ్ళు ఉన్నాయట. కీళ్లు అరిగాయి. ఈ పరిస్థితుల్లో మీరే మాకు దిక్కు అని చెప్పుకున్నారు. స్వామి హోమియోపతి మాత్ర ఒకటి వెయ్యి చాలు తగ్గిపోతుంది. రాళ్ళు లేవు, ఏమీ లేవు. నేను చెబుతున్నాను కదమ్మా పిచ్చి తల్లి! ఎందుకు ఏడుస్తావు? ఏమీ కాదు. సాయినాథుడు నీ అండన ఉన్నాడు. ఆయనను గట్టిగా పట్టుకో అని భరోసాగా చెప్పారు. స్వామి ఓదార్చిన విధానం, ఆయన ప్రేమపూర్వకమైన వాత్సల్యపూరితమైన లాలనకు ఆమె ఎంతో ఊరటపడ్డారు. స్వామి కన్న తండ్రిలాగా మాట్లాడారు. ఆనాటి ఉదయం 11 గంటలకు కొంచెం జ్వరం తగ్గింది. 12 గంటలకి గ్లూకోజ్, నీళ్లు, రొట్టె ఇచ్చారు. అవి తీసుకొని చలితో రగ్గు కప్పుకొని సాయంత్రం 6 గంటల వరకు పడుకున్నారు. 6 గంటలకు వారే లేచి ఆశ్చర్యంతో ఇదేంటి? నా కీళ్ళ నొప్పులు ఏమీ లేవు. ఏమయ్యాయి? జ్వరం తగ్గిపోయింది అని ఎంతో ఆనందంగా చెప్పారు. వారి కాళ్ళు, చేతులు ఆ స్థితిలో ఏ వాపు, నొప్పి లేకుండా ఉండడం 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి. ఆ రోజు సాయంత్రం నుండి పాలు, కాఫీ అన్ని రకాల కూరలు తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి పూర్తి స్వస్థులమైనారు. కొంచెం బలహీనంగా ఉండటం తప్ప ఏ విధమైన వాపులు, నొప్పుల బాధలు లేవు. ఈ విధంగా శ్రీనివాసరావు గారి కుటుంబం స్వామివారికి సమర్పణ చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం వలన స్వామివారు ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న అనారోగ్యాన్ని తొలగించినారు. వారు శ్రద్ధాభక్తులతో స్వామి చెప్పినట్లు నడుచుకోవటం వలన నాటకీయంగా అనారోగ్యం నుండి బయటపడ్డారు. మునగా బాలసుబ్రహ్మణ్యం గారి 8 సంవత్సరముల పిల్లవాడికి ఫిట్స్ వచ్చాయి. స్వామికి చెబితే అదేమీ చెయ్యదు అన్నారు. తర్వాత డాక్టరు దగ్గరకు తీసుకువెళితే మెదడులో సిస్టు ఉందని చెప్పారు. స్వామికి చెబితే అదేమీ లేదు పోతుంది అన్నారు. నెల రోజుల తర్వాత డాక్టర్లు పరీక్ష చేసి సిస్టు గాని, మరే ప్రాబ్లమ్ గాని లేదు అని చెప్పారు. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు తొండెపురాజు గారు ఒకప్పుడు కరెంటు పని చేస్తూ కరెంటు స్తంభం నుండి గోతిలో పడ్డారు. అప్పుడు వచ్చిన నడుము నొప్పి కాలం గడిచినా తగ్గలేదు. పని చేసినా, పడుకున్నా విపరీతమైన నొప్పి వచ్చేది. ఒకరోజు శ్రీ స్వామివారిని విన్నవించారు. శ్రీ స్వామివారు తన దండంతో మెడ నుండి నడుం నడుం వరకు తాకి ఆయన వీపును దండంతో తట్టారు. ఆనాటి తర్వాత మరలా నడుము నొప్పి రాలేదు. ఎంత పని చేసినా, బరువులు పట్టినా నొప్పి లేదు. నెల్లూరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి అబ్బాయికి మెదడుకి సంబంధించిన వ్యాధితో పాటు చర్మ వ్యాధి కూడా వచ్చింది. డాక్టర్లకు చూపించిన వ్యాధి నయం కాలేదు. స్వామికి చెబితే పిల్లవాడికి 12.5 సంవత్సరములకు తగ్గుతుంది అని చెప్పారు. అలానే వారి అబ్బాయికి 12.5 సంవత్సరములకు 2 వ్యాధులు పోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏలూరు వాస్తవ్యులు చెన్నా దివ్యమోహన్ రావు గారికి 1978వ సంవత్సరంలో ఒక ఆపరేషన్ జరిగింది. ఆ రోజు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి తమ చేతిలోని బెత్తంతో ఆపరేషన్ జరిగిన చోట రుద్దినట్లనిపించింది. అప్పటి నుండి ఆయనకు ఆపరేషన్ తర్వాత ఏ మాత్రం నొప్పి లేకుండా నయమైంది. జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా స్వామివారిని స్మరించుకొని ప్రార్థిస్తే ఇట్టే పరిష్కారమయ్యేవి. గురుగీతలో పెద్దలు ఈ విధంగా చెప్పినారు.
ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. గురువు ముఖము నుండి వెలువడిన వాక్యమును అత్యంత శ్రద్ధాభక్తులతో గ్రహించి ఆచరించిన వారికి శ్రేయస్సు కలుగుతుంది. పై 6 విషయాలలో మార్గదర్శనం కొరకు స్వామిని అడిగినాక ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం ఉత్తమం. కొన్ని సందర్భాలలో కొంతమంది ఆకతాయిగా వచ్చి స్వామిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని స్వామి ఎప్పుడూ శిక్షించలేదు కానీ మౌనంగా ఉండేవారు. తర్వాతి కాలంలో అటువంటి వారు చాలా ఇబ్బందులు పడ్డారు.